ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనము. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. ద పీపుల్ దట్ వాక్డ్ ఇన్ డార్క్నెస్ హ్యావ్ సీన్ ఏ గ్రేట్ లైట్. దే దట్ dwell in land of the shadow of death, upon them hath the light shined. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. లోకము చీకటిలో నడుస్తోంది. చీకటి మనిషికి గ్రుడ్డితనాన్ని కలుగజేసింది. నడవలేని స్థితిలో మనిషి ఉన్నాడు. ఈ మనిషికి కావలసినది వెలుగు. దేవుడు ఈ వాక్యం వింటున్న నీకు వెలుగునిచ్చునుగాక. నీ కుటుంబానికి దేవుడు వెలుగునిచ్చునుగాక. నీ పరిచర్యకు దేవుడు వెలుగునిచ్చునుగాక. నీవు వెలుగులో నివసించుదువుగాక. చీకటి ఏదైనను నిన్నైనను నీ కుటుంబమునైనను నీ బిడ్డలనైనను ఏమీ చేయలేకపోవునుగాక. చీకటిని దేవుడు వెలుగుగా మార్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా క్రీస్తును గురించినటువంటి, క్రీస్తు జన్మమును గురించినటువంటి ప్రవచనములో ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. చీకటి అంటే లోకము, చీకటి అంటే పాపము, చీకటి అంటే సైతాను సంబంధమైనటువంటి జీవితము, రాజ్యము, సహవాసము. వీటన్నిటిలో మనిషి కొట్టుకుపోతూ ఉన్నాడు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తే వారిలాగే మారిపోతావు. ఎవరైనా సరే ఎవరితో సహవాసం చేస్తారో వారిలాగా మారిపోతారు. సైతానుతో సహవాసం చేసే వారికి సైతాను గురుడితనాన్ని కలుగజేస్తాడు. ఈ లోక దేవత వారి మనోనేత్రములకు గురుడితనాన్ని కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. కానీ దేవుడు దాని నుండి విడిపించే దేవునిగా ఉన్నందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములను చెల్లించుచూ ఉన్నాను. మనకి వెలుగు కలిగింది. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చినప్పుడు మనకు వెలుగు కలిగినది. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా రిఫరెన్స్ చూసినట్లయితే యోహాను 8:12లో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య ఏం చెప్తున్నాడు? నేను లోకమునకు వెలుగు. వెలుగు అంటే ఏమిటండి? వెలుగు అంటే పగటి కార్యాలు. వెలుగు అంటే యథార్థమైనటువంటి కార్యాలు. వెలుగు అంటే సంతోషము. వెలుగు అంటే ఆనందము. కొన్నిసార్లు మనం అంటాం, ఈరోజేంటి ముఖం వెలిగిపోతూ ఉంది అని. అంటే వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు, వాళ్ళు నవ్వుతూ ఉన్నప్పుడు, వారు ఆనందముతో ఉన్నప్పుడు మనం అంటాం, ఈరోజేంటి ముఖం వెలిగిపోతూ ఉంది అని అంటాము. ఇప్పుడు ఇక్కడ యేసయ్య అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును. అవును దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి లేకపోతే, ప్రభు అయిన యేసుక్రీస్తే గాని మనకు లేకపోతే మనకు వెలుగు లేదు. ఈ మాటలు జీవితంలో ఘోరమైన శ్రమల గుండా, నిందల గుండా, అవమానాల గుండా, కష్టాల గుండా, రోగాల గుండా, వ్యాధి బాధల గుండా నడుచుచున్న వారికి తెలుసు. నడిచి ప్రభువు వెలుగు ద్వారా వెలిగింపబడి ఈరోజు వెలుగు సంబంధులుగా ఉన్న మీకు చాలా బాగా అర్థమవుతాయి. క్రీస్తు లేకపోతే చెప్పండి, మనకి సంతోషం ఉందా? క్రీస్తు లేకపోతే మనకు ఆనందం ఉందా? క్రీస్తు లేకపోతే మనకు సమాధానం ఉందా? క్రీస్తు లేకపోతే మనకు అసలు జీవితంలో ఏమైనా ఉందా? ఈరోజు ఏదైనా మనం కలిగి ఉన్నాము అంటే
అది ప్రభు ఇచ్చిన కృపనే. నీ సంతోషము, నీ సమాధానము నీకు ప్రభు ఇచ్చింది. ఆరోగ్యము, ఆనందము నీకు ప్రభు ఇచ్చింది. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ప్రభు మనల్ని ఆశీర్వాదములోనికి, దీవెనలోనికి నడిపించాలని కొన్నిసార్లు నలుగొడతాడు. నలుగొట్టి మనల్ని పరీక్ష పెడతాడు. అప్పుడొచ్చే కష్టాలు వేరు. కానీ సైతాను చేతిలో బంధించబడి, సైతాను చేతిలో చిక్కుకొని, సైతాను చేతిలో అల్లాడిపోతూ, శ్రమల పాలైపోతూ, సైతాను చేతిలో బంధించబడి వాడి ఉచ్చులో చిక్కుకున్నప్పుడు వచ్చే శ్రమలు వేరు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఒకవేళ పరీక్ష పెట్టి నలుగుగొట్టి మనల్ని సువర్ణముగా మారిస్తే అంతకంటే ధన్యత మరొకటి లేదు. కానీ సైతాను చేతిలో చిక్కుకొని బందీలైపోయి జీవితంలో ఏమీ లేనటువంటి స్థితికి వెళ్ళిపోవడం అనేది గొప్ప బాధాకరము, విచారణకరము. కానీ వాక్యం అంటోంది, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, రక్షించును, తప్పించును. ఎవరైనా వేటగాని ఉరిలో చిక్కుకున్నారా? దేవుడు నీ మీద వెలుగు ప్రకాశింపజేస్తాడు. నిన్ను ఆ ఉరిలో నుండి, ఆ బంధకాలలో నుండి, ఆ చీకటిలో నుండి ప్రభు నిన్ను విడిపించి బయటికి తీసుకొని వస్తాడు. ఏం భయపడవద్దు. దేవుడు నీకు 2000 సంవత్సరాల క్రితమే రక్షణ నీ హక్కుగా ఇచ్చాడు, స్వస్థత నీ హక్కుగా ఇచ్చాడు, సంతోషాన్ని నీ హక్కుగా ఇచ్చాడు, సమాధానాన్ని నీ హక్కుగా ఇచ్చాడు, పరిశుద్ధతను నీ హక్కుగా ఇచ్చాడు. దేవునికే 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 మహిమ 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 కలుగునుగాక. యేసయ్య ఎవరట? జీవపు వెలుగట. జీవపు వెలుగు. జీవింపజేస్తాడు నిన్ను. దీర్ఘాయు ఉన్నది మనకు. దేవునికి స్తోత్రం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అవును, క్రీస్తులో లేనప్పుడు మనము చీకటి. మన ఆలోచన చీకటి, మన బ్రతుకు చీకటి, మన తలంపు చీకటి, మన నడవడిక చీకటి, మన జీవితం అంతా చీకటే. కానీ ఇప్పుడు మనము వెలుగై ఉన్నాము. మనము వెలుగు సంబంధులము, వెలుగై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇది ఎవరిచ్చింది? ప్రభువు ఇచ్చింది. ప్రభువునందు మనము వెలుగై ఉన్నాము. ఇంకా యెషయా 50:10 చూస్తే, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకొనవలెను. ఈ లోకమంతా చేయాల్సింది ఏమిటంటే దేవుని నమ్ముకోవాలి, యెహోవాను నమ్ముకోవాలి, యెహోవాను ఆశ్రయించాలి, యెహోవాను నమ్మి విశ్వసించి ఆయనతో నడవాలి. ఏమైతుంది యెహోవాను నమ్మితే? రక్షించబడతావు. నన్ను నమ్మిన వాడిని తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచను అని దేవుడు వాగ్దానం చేశాడు గనుక తప్పక నీవు దేవుని వాగ్దానాలన్నీ కూడా బహుగా పొందుకుంటావు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, నీ వెలుగు మా మీద ప్రకాశింపచేయండి తండ్రి. నీ వెలుగును మా మీద ప్రకాశింపచేసి మమ్మలను ఆశీర్వదించి దీవించండి. చీకటిలో నడవక, చీకటి సంబంధులుగా కాక, వెలుగులో నడుస్తూ, వెలుగు సంబంధులుగా ఉంటూ, మేము వెలుగుతూ 10 మందిని వెలిగించేటువంటి గొప్ప ఆత్మీయత మా అందరికి నీ దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.